లా మస్ట్ బీ ఈక్వల్ టు ఎవ్రీవన్. నమస్తే. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ఎక్స్ప్లోర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ మద్దతును తెలియచేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో కీలక సూత్రధారిగా అలాగే కింగ్పిన్గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్కు కేసు ఇంత కీలక దశలో ఎన్నో మలుపులు తీసుకుంటున్నటువంటి ఈ తరుణంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని దేశ ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? ఈ ఎంటైర్ ఎపిసోడ్ నుంచి దేశ ప్రజలు ఏ మెసేజ్ని గ్రహించాలి? కేసు ఎంత కీలక దశలో ఉందంటే దాదాపు భారతదేశపు చరిత్రలోనే తొలిసారిగా ఒక పార్టీ మొత్తాన్ని, ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని కూడా ఈడీ తన ఛార్జ్షీట్లో దోషులుగా పేర్కొంటూ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఇంత కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో అందులో కింగ్ పిన్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అవినీతిని అంతం చేస్తా, ప్రజలకు సుపరిపాలన అందిస్తా, నేను చదువుకున్నటువంటి వ్యక్తిని, నేను ఐఐటి అని, నేను సివిల్ సర్వెంట్ని అని అన్నా హజారేను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ప్రజలను పట్టించుకోవడం మానేసి, పాలసీలను చేయడం మానేసి పూర్తిగా సమూలంగా అవినీతిలో కూరుకుపోయారు. ఆమ్ ఆద్మీ కోసం అని చెప్పి పార్టీ పెట్టినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయి కేవలం సంపాదన మీద, పదవి మీద దృష్టి పెట్టినటువంటి వైనాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. అప్పటికీ ఈ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది ఈడీ తన వాదనలు వినిపిస్తూ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తే, అది కూడా ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాలి అన్నటువంటి నెపం మీద బెయిల్ మంజూరు చేస్తే దేశ ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతం వెళ్తుందని, అలాగే దేశ ప్రజలు పాలిటీషియన్స్ని సపరేట్ క్లాస్గా ట్రీట్ చేస్తున్నారు అన్నటువంటి మెసేజ్, సంకేతాలు కూడా వెళ్తాయని ఈడీ తన వాదనలో పేర్కొంటూనే వచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఈ వాదనలన్నీ కూడా తోసిపుచ్చుతూ ఆయన ఒక పార్టీకి చీఫ్గా ఉన్నారు, అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన జనరల్ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది, ఓట్లు అభ్యర్థించాల్సి ఉంటుంది వారి పార్టీ తరఫున, కాబట్టి ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఇన్ని వాదనలు వినిపించినప్పటికీ కూడా, చెప్పిన పాయింట్స్ లాజికల్లీ కరెక్ట్ అయినప్పటికీ కూడా వీటన్నిటిని తోసిపుచ్చుతూ వచ్చింది సుప్రీంకోర్టు. అలాగే ఈ బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ ఖన్నా గారు ఈ 22 రోజులు కేజ్రీవాల్ బయట ఉంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు అని కూడా అన్నారు. ఇక్కడ మనం నిశితంగా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, కేజ్రీవాల్ని ఇప్పుడు ఎలక్షన్ వచ్చాయనో, లేకపోతే ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయకుండా ఆపాలనో, లేకపోతే కేజ్రీవాల్ ఏదో ఒక మహాశక్తి అనో ఆయన ఇప్పుడు ఎలక్షన్ టైంలో అరెస్ట్ చేయలేదు. ఆయనకి ఎప్పటి నుంచో సమ్మన్లు ఇస్తూనే ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కానీ ఆయన సమ్మన్లన్నీ కూడా పెడచెవిన పెడుతూ వచ్చారు. అసలు ఆ సమ్మన్లకి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయలేదు, వెళ్ళి హాజరయ్యి ఆ ఇన్వెస్టిగేషన్కి సహకరించే ప్రయత్నం చేయలేదు. కాబట్టే ఇప్పటికీ ఈడీ అరెస్ట్ చేసింది. ఎన్నో సమ్మన్ల తర్వాత ఈడీ అరెస్ట్ చేసింది. అంతేకాని కేవలం ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని ఈడీ అరెస్ట్ చేయాల. ఈ టైం లైన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఈడీ మరొక బలమైనటువంటి వాదనని, లాజికల్లీ కరెక్ట్ అయినటువంటి వాదనని కూడా వినిపిస్తూ వచ్చింది. అదేమిటంటే, ఇప్పుడు కేజ్రీవాల్ ఒక పాలిటీషియన్ కాబట్టి ఆయనకి ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాలి అన్నటువంటి కారణం మీద మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నారు. పాలిటీషియన్ అనేది ఒక ప్రొఫెషనే, అన్ని ప్రొఫెషన్స్తో అది సమానమే. రేపొద్దున వేరొక వ్యక్తి వచ్చి తను ఒక రైతు, బిజినెస్ మ్యాన్ అయి ఉంటే కనుక తను బోర్డు మీటింగ్కి అటెండ్ అవ్వాలనో, లేకపోతే తన పంట చూసుకోవాలో అన్నటువంటి కారణం చేత వారికి కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తారా అన్నటువంటి వాదనని ఈడీ వినిపించింది సుప్రీంకోర్టులో. కానీ సుప్రీంకోర్టు ఈ వాదనని కూడా తోసిపుచ్చుతూ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయడానికి ఇచ్చినటువంటి బెయిల్ని వాటితో కంపేర్ చేయకూడదని, అది వేరు ఇది వేరే కాంటెక్స్ట్ అని చెప్పుకొచ్చింది. ఎలా వేరైందో నాకు అర్థం కావట్లేదు. అన్ని ప్రొఫెషన్స్ ఏమని మీరే అంటారు కదా, అన్ని ప్రొఫెషన్కి ఈక్వల్ రెస్పెక్ట్, అన్ని ప్రొఫెషన్స్కి సమానమైనటువంటి గౌరవం అని. మరి అలాంటప్పుడు పాలిటీషియన్స్ అంటే ఎలిట్ గ్రూప్లోకి వస్తారా? పాలిటీషియన్స్ ఏమైనా స్పెషల్ క్లాసా, స్పెషల్ కేటగిరీయా? కాదు కదా. అన్ని ప్రొఫెషన్స్తో అది కూడా సమానమే కదా. అన్ని వ్యవస్థలు, అన్ని ప్రొఫెషన్స్ సమానమే అయినప్పుడు కేజ్రీవాల్కి ఈ కారణం చేత బెయిల్ ఇస్తే రేపొద్దున వేరొక వ్యక్తి, వేరొక పాలిటీషియన్ వచ్చి నాకు ఇదే కారణం మీద బెయిల్ ఇవ్వమని అడగడా? వారందరికీ కూడా బెయిల్ ఇచ్చుకుంటూ పోతారా? అలా ఎంతమందికి ఈ కారణం మీద బెయిల్ ఇస్తారు? దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. నేను ఇక్కడ సూటిగా ఒక్కటే అడగదలుచుకున్నా. అందరూ సమానమే, అన్ని ప్రొఫెషన్స్ సమానమే అని మాటల్లో చెప్తున్నప్పుడు చేతల్లో కూడా అదే చూపించాలి. లేదంటే అది దేశంలోకి ఒక తప్పుడు మెసేజ్ని తీసుకువెళ్తుంది. దేశంలో వ్యవస్థల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని సన్నగిలేలా చేస్తుంది. ఇప్పటికే ఆ నమ్మకం తగ్గుతూ వస్తుంది, ఇది ఇంకా తగ్గేలా చేస్తుంది. న్యాయం కేజ్రీవాల్కి ఒకలాగా, ఒక సామాన్యుడికి మరోలాగా ఉన్నటువంటి ఈ అంశం ఖచ్చితంగా ప్రతి భారతీయుడిని ఆలోచింపచేస్తుంది. అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. అయితే ఈ కేజ్రీవాల్ బెయిల్ విషయం మీద రాహుల్ గాంధీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. दो चीफ मिनिस्टर अरेस्ट हुए, दो हुए, आदिवासी चीफ मिनिस्टर अभी भी अंदर है. నాకు తెలిసి మొదటిసారి ఒక కరెక్ట్ ఇష్యూని టేకప్ చేసినట్టున్నారు రాహుల్ గాంధీ. అదేమిటంటే, ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, అలాగే జార్ఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ అయ్యారు. కానీ వీరిరువురిలో కేవలం ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్కు మాత్రమే ఎందుకు బెయిల్ ఇచ్చారు, జార్ఖండ్ ముఖ్యమంత్రికి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు?
అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల కాంటెక్స్ట్ వేరు, ఆ అర్థం వేరు. అయినప్పటికీ కూడా ఆయన అడిగినటువంటి క్వశ్చన్ కరెక్ట్. దీనికి ఖచ్చితంగా జ్యుడిషియరీ ఆన్సర్ చేయాలి. కేజ్రీవాల్కి ఎలక్షన్ పేరు మీద బెయిల్ ఇచ్చారు. అలాగే హేమంత్ సోరెన్కి ఎందుకు ఇవ్వలేదు? ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ కాంటెక్స్ట్ మొత్తం నుంచి ఏ మెసేజ్ డ్రా చేసుకోవాలి? అయితే రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల కాంటెక్స్ట్ వేరు అనుకోండి. ఆయన ఎస్టీ ముఖ్యమంత్రి కాబట్టి హేమంత్ సోరెన్కు బెయిల్ ఇవ్వలేదు, కేజ్రీవాల్ అప్పర్ క్లాస్ కాబట్టి ఇచ్చారన్నటువంటి వ్యాఖ్య చేశారు. అది పూర్తిగా తప్పైనప్పటికీ కూడా ఇద్దరు సేమ్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులకు భిన్నమైన తీర్పులు వస్తున్నాయి. ఇది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. అయితే వీటన్నిటికీ కూడా ఒకటే ఒక సొల్యూషన్ ఉన్నది. అదేమిటంటే జ్యుడిషియల్ రిఫార్మ్స్. ఇది ప్రభుత్వం టేకప్ చేయాల్సిన అంశం. ఇంతకు ముందు చెప్పాను నేను, మీకు తెలుసు, ఇక మీదట కూడా చెప్తూనే ఉంటాను. న్యాయ వ్యవస్థలో సమూలమైనటువంటి ప్రక్షాళన, సమూలమైనటువంటి సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉన్నది. న్యాయ వ్యవస్థలో జడ్జిల నియామక ప్రక్రియ కానివ్వండి, కొలీజియం వ్యవస్థ కానివ్వండి, న్యాయ వ్యవస్థను అత్యంత సామాన్యుడికి చేరువ చేసే విషయంలో కానివ్వండి, వీటన్నింటిలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు అవసరం. అప్పుడే అత్యంత సామాన్యుడి నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు కూడా సమన్యాయం ఉంటుంది. అప్పుడే అది శ్రీ రామచంద్రమూర్తి పరిపాలించిన రామరాజ్యం అవుతుంది, సిసలైన భారతదేశం అవుతుంది. మన దేశ కల్చరే అది. అందరినీ సమానంగా చూడడం, అన్ని వృత్తుల్ని సమంగా గౌరవించడం. అలాంటిది మన న్యాయ వ్యవస్థలో అది లేకపోతే ఎలాగా? అది అసలు మన భారతదేశమే అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా జ్యుడిషియల్ రిఫార్మ్స్ని వచ్చే ప్రభుత్వం టేకప్ చేయాలి. ఆ దిశగా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి, డిమాండ్స్ రైజ్ చేసి జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకువచ్చేలా చేయాలి. ఖచ్చితంగా అందరూ కూడా జ్యుడిషియల్ రిఫార్మ్స్ అని కామెంట్ చేయండి. ఈ కాంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ మద్దతును తెలియచేయండి. జై హింద్, భారత్ మాతా కీ జై. శ్రీమాత్రే నమః.